హాయ్, ఇవాళ మనం ఫెటీగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫెటీగ్ అంటే ఏంటి? నీరసంగా అనిపించటం, అలసటగా అనిపించటం, ఎనర్జీ లేనట్టుగా అనిపించటం. ఇది 2 టైప్స్ అండి, ఫిజికల్ అండ్ మెంటల్. ఫిజికల్ ఫెటీగ్ అంటే ఏంటి? మనం శారీరకంగా బాగా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యామనుకోండి, మజిల్స్ అన్ని వీక్ అయిపోయి అలసిపోతాం. దీన్ని ఫిజికల్ ఫెటీగ్ అని అంటాం. ఏం చేయాలి? కాసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మనం ఎనర్జీ గెయిన్ అవుతాం, తగ్గిపోద్ది నీరసం. చాలామంది అంటుంటారు, మేము చాలా మంచి ఫుడ్ తీసుకుంటామండి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటాం, అయినా కూడా ఈ నీరసం తగ్గట్లేదేంటి అని అంటారు. ఈ మంచి ఫుడ్ని తీసుకోకపోవటం అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ అండి ఫెటీగ్ రావడానికి. అనేక కారణాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, బ్లడ్ పర్సెంట్ తగ్గటం, దాన్ని ఎనీమియా అని అంటాం. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండి సరిగా నిద్ర పట్టకపోవటం, ఫ్లూయిడ్స్ తక్కువ తీసుకొని డీహైడ్రేట్ అవ్వటం, విటమిన్స్ లోపం అండి, విటమిన్ డి కానివ్వండి, విటమిన్ B12 కానివ్వండి, అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ కానీ, ప్రెగ్నెన్సీ కానీ, మెనోపాజ్ టైంలో కానివ్వండి. అలానే ఫిజికల్ యాక్టివిటీ అస్సలు చేయలేదనుకోండి, మజిల్స్ అన్ని వీక్గా ఉండి ఏ చిన్న పని చేసినా అలసిపోతూ ఉంటాం అన్నమాట. కొంతమందిలో స్లీప్ ఏప్నియా అనే కండిషన్ ఉంటుంది. అంటే నైట్ టైం వాళ్ళకి ఎయిర్వే అబ్స్ట్రక్షన్ వచ్చి ఆక్సిజన్ ఎయిర్ ఎంట్రీ తగ్గుతుంది అనమాట బాడీలోకి. స్నోరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు నెక్స్ట్ డే బాగా వీక్గా అనిపిస్తుంది. సో మనం కాజ్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకున్నట్లయితే కనుక ఫిజికల్ ఫెటీగ్ తగ్గిపోద్ది. నెక్స్ట్ కమింగ్ టు మెంటల్ ఫెటీగ్. మైండ్ మీద స్ట్రెస్ ఎక్కువైపోయి మానసికంగా ఒత్తిడి ఎక్కువైంది అనుకోండి, అప్పుడు మెంటల్ ఫెటీగ్ వస్తుంది. ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఏడ్చామనుకోండి, అలసిపోయి అక్కడెప్పుడు నిద్రపోతాం. అది మెంటల్ ఫెటీగ్. అలానే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా టఫ్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఏదైనా, ఆ క్లాస్లో విపరీతంగా నిద్ర వస్తాయి. అది కూడా మెంటల్ ఫెటీగ్ లాంటిది అనమాట. ఈ మెంటల్ ఫెటీగ్ అనేది ఇప్పుడు ఫిజికల్ ఫెటీగ్లో కాస్త రెస్ట్ తీసుకున్నట్టు, లేదా మంచి ఫుడ్ తీసుకున్నా, బ్లడ్ పర్సెంట్ పెరిగే ఫుడ్ తీసుకున్నా, మంచి లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకున్నా ఫిజికల్ ఫెటీగ్ తగ్గుతుంది కదా. కానీ మెంటల్ ఫెటీగ్ అట్లా తగ్గదండి. ఎందుకంటే మెంటల్ టెన్షన్ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ తగ్గే వరకు ఈ ఫెటీగ్ కూడా తగ్గదు. ఇప్పుడు మనందరిది స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైలే. ఇప్పుడు మార్నింగ్ లేచి ఇవాళ కొత్త మెసేజ్లు ఏమొచ్చినాయి వాట్సాప్లో అని చూసే దగ్గర నుండి స్ట్రెస్ మొదలైంది మనకి. వర్క్ ప్లేస్కి వెళ్తామా, అక్కడ స్ట్రెస్, అక్కడ నుంచి ఇంటికి వస్తామా, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, స్ట్రెస్. సో అందరిది ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది. సో మనం స్ట్రెస్ని హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి. ఆ టెక్నిక్స్ని ఒక ప్రొఫెషనల్ దగ్గర తెలుసుకోవాలి. అట్లానే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం కూడా మెంటల్ స్ట్రెస్ని అదుపులో ఉంచడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. కొంతమందిలో సైకాట్రిక్ డిసీజెస్ ఉంటాయండి, డిప్రెషన్ లేదంటే యాంగ్జైటీ డిసార్డర్స్. అలాంటి వాళ్ళు సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకున్నట్లయితే కనుక ఈ మెంటల్ ఫెటీగ్ నుంచి బయటపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.